హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్. ఈరోజు అయితే మేము వండర్లాకి వెళ్తున్నాం అనమాట. హైదరాబాద్ టూర్లో సెకండ్ డే అయితే వండర్లాకి వెళ్ళాము. సో వండర్లాలో మేము ఎప్పుడు టికెట్స్ తీసుకున్నాము, ఎంత కొనుక్కున్నాము అనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో చెప్తాను. టికెట్స్ కాస్ట్ ఎలా కొనుక్కుంటే మీకు కొంచెం మనీ సేవ్ చేసుకుంటారు అలాంటివన్నీ ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మేమైతే వండర్లా దగ్గరలోకి అయితే వచ్చేసామండి. వండర్లా దగ్గరలో ఇలాంటి చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయండి. మనకి వండర్లాలో వాటర్ రైడ్స్కి డ్రెస్ రిస్ట్రిక్షన్ ఉంది కదండి. సో ఇలాంటి టీ షర్ట్స్, ప్యాంట్స్ అయితే అమ్ముతున్నారు అనమాట. కొంచెం తక్కువకే ఉన్నాయి. మోస్ట్లీ ఒక టీ షర్ట్ 100 రూపీస్, ప్యాంట్ 100 రూపీస్ ఇలా ఉంది. అదే వండర్లాలోని మనం అవే బట్టలు కొనుక్కోవాలంటే ఒక సెట్ అలాగా సంథింగ్ 300 500 సంథింగ్ ఉంది. క్వాలిటీ అనేది ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదండి, ఎందుకంటే ఇవి స్విమ్మింగ్ డ్రెస్లే కదా, ఇందులోనే ఒకలాగే ఉంటుంది. కాకపోతే వండర్లాలో తీసుకుంటే ఏంటంటే ఐ లవ్ వండర్లా ఇలాంటి టీ షర్ట్ల మీద అలాంటి పేర్లు ఉన్నాయన్నమాట. ఇంకా మేము వండర్లా గేట్ లోపలికి అయితే వచ్చేసామండి. గేట్ లోపల అయితే పెద్ద పార్కింగ్ స్పేస్ అయితే ఉందన్నమాట. చాలా పెద్ద పార్కింగ్ స్పేస్ ఉంది. ఆ రోజు మేము వచ్చిన రోజు అయితే పిల్లలు చాలా ఎక్కువగా వచ్చారు. కార్స్ ఈరోజు చాలా ఎక్కువ వచ్చేసారు. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు వీళ్ళందరూ చాలా వచ్చి. ఇవన్నీ సోలార్ ప్యానెల్స్, ఇవంతా సోలార్ ప్యానెల్స్. ఈరోజు చాలా రష్గా ఉందండి. చూడండి ఎంత మంది ఉన్నారో. ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. అస్సలు ఖాళీ లేదనమాట. ఏంటిది అది తెచ్చుకు మేము వండర్లాకి వెళ్ళింది ఫ్రైడే రోజు అండి. అస్సలు ఖాళీ లేదనమాట. పిల్లలు అది కూడా పిక్నిక్ టైం కదా, ఈ నవంబర్, జనవరి ఈ టైం అంతా, డిసెంబర్ ఈ టైం అంతా పిక్నిక్స్ టైం కదా, దాని వల్ల అస్సలు ఖాళీ లేదనమాట. పిల్లల్ని ప్రతి స్కూల్ వాళ్ళు పిక్నిక్ లాగా తీసుకొని వస్తున్నారు. ఈ టైంలో అస్సలు వెళ్ళకూడదండి వండర్లాకి. డిసెంబర్, జనవరి టైంలో స్కూల్ పిల్లలు చాలా ఎక్కువగా వస్తారంటండి. నవంబర్ కొంచెం తక్కువ అంట, అంటే వస్తారంట కానీ అంత కాదంట. సో ఆ టైంలో ప్లాన్ చేసుకుంటూ ఉంటే, ఆ టైంలో మోస్ట్లీ ప్లాన్ చేసుకోకండి, ఎందుకంటే మనకి రైడ్స్ కి లేట్ అయిపోతూ ఉంటది కదా. పిల్లలందరూ గుంపుగా వచ్చేస్తూ ఉంటారు, పెద్ద లైన్ అయిపోతుంది మనకి రైడ్స్ దగ్గర అయితే. సో మేము టికెట్స్ అయితే బ్లాక్ ఫ్రైడే రోజు కొన్నామండి. బ్లాక్ ఫ్రైడే రోజు సేల్ పెట్టారు. 950 రూపీస్కే విత్ జిఎస్టీ అనమాట టికెట్ అయితే మాకు వచ్చింది. నార్మల్గా టికెట్ ప్రైస్ వచ్చేసరికి వీక్ డేస్లో ఒకలాగా, వీకెండ్స్లో ఒకలాగా ఉంటుందండి. పిల్లలకి వేరేగా, పెద్దవాళ్ళకి వేరేగా, సీనియర్ సిటిజన్స్ వేరేగా, డిఫెన్స్ వాళ్ళకి వేరేగా, కాలేజ్ ఐడీస్ ఉన్న వాళ్ళకి వేరేగా అలా ఉంటుంది అనమాట టికెట్ కాస్ట్ వచ్చేసరికి. వీకెండ్స్లో పిల్లల టికెట్ వచ్చేసరికి 1144 రూపీస్ అండి. పెద్దవాళ్ళ టికెట్ వచ్చేసరికి 1431 రూపీస్ అనమాట. అందులోని ఫాస్ట్రాక్ అనేది ఒకటి ఉంటుందండి. ఫాస్ట్రాక్ ఏంటంటే మనకి ఎంత పెద్ద లైన్ ఉన్నా ఫాస్ట్రాక్ ఉన్న వాళ్ళని ఫస్ట్ పంపించేస్తారనమాట. సో అందులోని పెద్దవాళ్ళకి అయితే 2290 రూపీస్, పిల్లలకి వచ్చేసరికి 1831 రూపీస్ అనమాట. ఇప్పుడు వీక్ డేస్ అంటే మండే టు ఫ్రైడే వరకు అనమాట. వీకెండ్స్ అంటే సాటర్డే, సండే. ఇప్పుడు వీక్ డేస్ కాస్ట్ వచ్చేసరికి చూసుకుందాము. అడల్ట్స్ కి వచ్చేసరికి అంటే పెద్దవాళ్ళకి వచ్చేసరికి 1202 రూపీస్, పిల్లలకి వచ్చేసరికి 960 రూపీస్, ఇంకా సీనియర్ సిటిజన్స్ కి వచ్చేసరికి 901 రూపీ అనమాట. అందులోని ఫాస్ట్ ట్రాక్ టికెట్ ఏంటంటే అడల్ట్ అంటే పెద్దవాళ్ళకి 1924, చిన్న వాళ్ళకి 1538 రూపీస్. బర్త్డే మంత్ మొత్తం అయితే ఫ్రీ అండి. ఫర్ సపోజ్ ఇప్పుడు నా కొడుకుది డిసెంబర్ అండి బర్త్డే. సో వాడికి ఏంటంటే నేను ఒక టికెట్ తీసుకున్నాను, 1500 రూపీస్ పెట్టి నేను ఒక రెగ్యులర్ టికెట్ తీసుకున్నాను అనుకోండి. బర్త్డే ఉన్న వాళ్ళకి ఫ్రీ అనమాట. అది కూడా బర్త్డే టికెట్ ఆఫర్ అని ఒకటి ఉంటదండి. అందులో తీసుకుంటేనే బర్త్డే టికెట్ కూడా ఇస్తారు. రెగ్యులర్ టికెట్స్ లో తీసుకుంటే ఇవ్వరండి ఆ టికెట్ అయితే. సో ఈ టికెట్ల గోల, కాస్ట్ల గోల చాలా ఎక్కువైపోయింది. ఇంకా మనం లోపలికి అయితే వచ్చేసాము. వండర్లా లోపలికి వచ్చేసిన తర్వాత మనం లాకర్స్ తీసుకోవాలి, ఎందుకంటే మనం తెచ్చుకున్న లగేజ్, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో లాకర్ కాస్ట్ వచ్చేసరికి మనకి 300 రూపీస్ అండి. కానీ వాళ్ళు 200 రూపీస్ తీసుకొని లాస్ట్ లో మనం వాళ్ళకి లాకర్ కి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు 100 రూపీస్ అయితే బ్యాక్ ఇచ్చేస్తారండి. చూసారు కదండి, లాకర్ కి అయితే భలే ఉంది. వాచ్ అనమాట. వాచ్ కోసం కూడా మా పిల్లలు కొట్టించుకున్నారు, నాకంటే నాకు అని చెప్పేసి.
చూసారు కదండి, అస్సలు ఖాళీ లేదనమాట వండర్లా. 9,000 10,000 దగ్గర వచ్చారంట పిల్లలు, స్కూల్ పిల్లలు. ఆ రోజు చాలా ఎక్కువ మంది అయితే వచ్చారంటండి స్కూల్ పిల్లలు. ముందు రోజు కొంచెం తక్కువే అని అన్నారు. అక్కడ పనిచేసే వాళ్ళని అడిగామండి, ఈ రోజే చాలా ఎక్కువ మంది అయితే వచ్చారండి, నేను చాలా తక్కువ మంది వచ్చారు అని అన్నారు. సో పోన్లే అని చెప్పేసి మేమైతే ఫస్ట్ స్పేస్ ఇంటర్మిషన్ అని ఒక మూవీ ఉంటుందండి. అబ్బా ఆ మూవీ నిజంగా కంపల్సరిగా వండర్లాకి వెళ్తే ఆ మూవీని మాత్రం కంపల్సరిగా ట్రై చేయండి, అస్సలు వదలొద్దు. ఎంత రష్గా ఉంది, గంట పట్టేస్తుందంట, 2 గంటలు పట్టేస్తుందంట అని చెప్పేసి మనం ఆ మూవీని వదిలేసి కానీ బయటకు వచ్చేసాము. నిజంగా చాలా మిస్ అయిపోతారండి, అంత బాగుందన్నమాట సినిమా. నన్ను నమ్మి కంపల్సరీగా ట్రై చేయండి. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, నా ముందే చాలా మంది పిల్లలు అసలు చూడాల్సిందే ఆ మూవీని పిల్లలు చూడాలండి. చాలా మంది పిల్లలు ఏం చేశారంటే మాకే చెప్పేవారు, వెళ్ళిపోండి టైం వేస్ట్, గంట పడుతుందంట, 2 గంటలు పట్టేస్తుందంట, దాని బదులు ఇంకొక రైడ్స్ చేసుకోవచ్చు కదా అని వెళ్ళిపోయేవారు అనమాట. మా మరిది మా చెల్లి ఏం చెప్పారంటే కంపల్సరిగా పిల్లలకి చూపించాలి అని చెప్పి అంతసేపు అయినా అలా ఉంచేసారనమాట మమ్మల్ని అయితే. ఇదేంటంటే లోపల థియేటర్లో ఎన్ని సీట్స్ అయితే ఉంటే అన్ని నెంబర్స్ అయితే ఉన్నాయండి, అంతమందినే లోపలికి అయితే పంపిస్తున్నారనమాట. మిగిలిన వాళ్ళని బయటనే ఆపేసి డోర్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు. సో ఇంకా మా టర్న్ అయితే వచ్చింది. వండర్లాకి వెళ్తే కంపల్సరిగా మూవీని అయితే ఎక్స్పీరియన్స్ చేయండి, స్పేస్ లోకి వెళ్ళిన ఫీల్ అయితే వస్తుంది అనమాట. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అసలు ఆ సినిమా ఎలా ఉంది, కంప్లీట్ మొత్తం స్పేస్ మొత్తం చూపిస్తాడు ఆ మూవీలోని. అయినా సెంటర్ లో కాకుండా ఫ్రంట్ కూర్చుంటాను అన్నారేమి. ఇదో ప్లానెట్ చాలా బాగుందండి, చాలా భయంకరంగా ఉంది. మా అమ్మ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ప్రణయ్ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎక్స్పీరియన్స్ చెప్పు సూపర్. నీ ఎక్స్పీరియన్స్, మా మరిది గారు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడుగుదాం. ఏయ్ మధు ఆగు, చెప్పు బయట చెప్తాను, ఇప్పుడే చెప్పు. బయట చెప్తాను, భయపడిపోయాడు మా మరిది అయితే. ఆపండ్రా